క్లూటుడే న్యూస్ కి స్వాగతం. ముదిరాజు కులస్తుల్ని బీసీ నుండి బీసీఏలోకి మార్చాలని కోరుతూ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ వల్లూరి క్రాంతికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాణిక్యం మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మహాసభ ప్రధాన కార్యదర్శి సఫాన్ దేవ్, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గారి యొక్క ఆదేశానుసారం బీసీ డి నుండి బీసీఏకు మార్చడానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాస్తవాలను మరి మొత్తము జిల్లాల వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం ఆయన ఆదేశానుసారము ఇవాళ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అదే విషయాన్ని పురస్కరించుకొని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, రాజ్యసభ సభ్యులకు మరియు ఎమ్మెల్సీలకు, ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టర్లకు కూడా ఇవాళ మెమరాండం ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టుకోవడం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి సపనాదేవ్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు సపనాదేవ్ గారు చెప్పినట్టు ముదిరాజులు రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ముదిరాజులు ధరణీయమైనటువంటి జీవనము, దురభరమైనటువంటి జీవితం గడుపుతున్నారు. కాబట్టి అది ఆలోచించి 2009లో మరి అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు బీసీ డి నుంచి ఏలకు వచ్చింది కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు పోయి స్టే తెచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు నిలిపివేసినటువంటి ఆ యొక్క విధానాన్ని పునరాలోచించి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి వాస్తవాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజ్ సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా రేపు జరగబోయే సెషన్లలో పెట్టి ఈ ముదిరాజు డి నుంచి ఏలకు చేయాలనేటటువంటి విషయానికి ఒకసారి జిల్లా కలెక్టర్లకు అందరికీ కూడా మెమరాండం ఇచ్చి కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతున్నది. కాబట్టి తప్పకుండా మా పైన దయ ఉంచి ఈ యొక్క ఆలోచనను పునరావృతం చేసి తప్పకుండా అవకాశాన్ని తీసుకుంటారనేటటువంటి విషయం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.